చేగూరి అరుణ రామకృష్ణ గౌడ్ పెద్దమంగళారం మైనాబాద్ మండల్ మున్సిపాలిటీ పెద్దమంగళారం 18వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఓటును వేసి గెలిపించగలరని చేగూర్తుకు వేసి గెలిపించగలరని కోరుచున్నాను. నేను చేగూరి రామకృష్ణ గౌడ్, ఎక్స్ సర్పంచ్ పెద్దమంగళారం. ఇప్పుడు నేను 2008లో సర్పంచ్గా ఎన్నికై 2011 వరకు సర్పంచ్గా విధులు నిర్వర్తించినాను. పలు అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో చేపట్టడం జరిగింది. రాత్రి పగలనక నిరభ్యంతరంగా నిర్విరామంగా గ్రామం కోసం అభివృద్ధి కోసం గ్రామంలో వాటర్ సమస్య కానివ్వండి, కరెంటు సమస్య కానివ్వండి, విద్య వైద్యం ఆరోగ్య సమస్య కానివ్వండి, అన్ని సమస్యలను కూడా ఏకతాటిపై తీసుకొచ్చి నిద్రాహారాలు మాని రాత్రికి పూట కూడా నేను నక్కా దగ్గర పడుకొని మరి గ్రామానికి నీళ్లు తాపడం జరిగింది. కాబట్టి ప్రజలు నాకు ఎంతో ఆదరణతో నాకు ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు మైనాబాద్ మున్సిపాలిటీ మొదటి ఎన్నికల్లో పెద్దమంగళారం 18వ వార్డు తరపున అరుణ రామకృష్ణ గౌడ్ నిలబడడం జరిగింది. దానికి గాను పెద్దమంగళారం గ్రామ ప్రజలు 18వ వార్డు ప్రజలు మనకు బ్రహ్మరథం పట్టాలని చెప్పేసి అధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కోరుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబో భవిష్యత్తులో ప్రతి వార్డును కొత్త బస్తీ పాత బస్తీ అన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విధాల మనం చేదోడుగా ఉండి అధిక నిధులు తీసుకొచ్చి మన గ్రామాభివృద్ధికి తోడ్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా విద్యకు సహకరిస్తాం. తోడుగా నిలిచి మనం అన్నింటినీ విద్య వైద్యం ఆరోగ్యంలో ప్రముఖ స్థానం వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి అర్హులైన వ్యక్తులకు పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేస్తాం. ఇది ముఖ్య సమస్య. ఎన్నో సమస్యల నుంచి ఈ 4 సంవత్సరాలుగా పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇది ప్రధాన సమస్యగా మా గ్రామంలో ఇక్కడనే కాదు రాష్ట్ర